వెల్కమ్ టు ఐడ్రీ మీడియా. సో జనరల్గా ఏంటంటే గుండె దడ అని చెప్తూ ఉంటారు. అయితే ఈ గుండె దడ అనేది ఏంటి, ఎవరికి వస్తుంది, గుండె దడ వస్తే అది సీరియస్ ప్రాబ్లం లాగా తీసుకోవాలా, డాక్టర్ని సంప్రదించాలా, ఉన్న ట్రీట్మెంట్స్ ఏంటి, పూర్తి వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు సీనియర్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ కావ్య ఉన్నారు ఫ్రమ్ కిమ్స్ సన్షైన్ బేగంపేట్. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్తే అండి. డాక్టర్ గారు, జనరల్గా గుండెకి సంబంధించి హార్ట్ అటాక్ ఇలా మాట్లాడతాము, కానీ గుండె దడ కూడా ఉంటుంది, అది కూడా పెద్ద ప్రాబ్లమే అంటున్నారు. ఎవరిలో వస్తుంది ఇది, అది దడని మనకు ఎలా తెలుస్తుంది? సో గుండె దడ డెఫినిషన్ ఏంటంటే పాల్పిటేషన్స్ అంటారు. నార్మల్ మెడికల్ టర్మ్స్లో పాల్పిటేషన్ అంటే అంటే అవేర్నెస్, అన్ఈజీ అవేర్నెస్ ఆఫ్ యువర్ ఓన్ హార్ట్ బీట్. అంటే మామూలుగా మన గుండె కొట్టుకుంటూ ఉంటుంది, రోజంతా కొట్టుకుంటుంది, నిమిషానికి 60 నుంచి 100 సార్లు కొట్టుకుంటుంది. కానీ మనకి అది అంటే తెలీదు, అది సబ్ కాన్షియస్గా అది అవుతూ ఉంటుంది. ఒకవేళ మనకి అది తెలుస్తుంది, ఆ హార్ట్ బీట్ మనకి అన్కంఫర్టబుల్గా తెలుస్తుంది అంటే పాల్పిటేషన్స్ అంటే దడ వస్తున్నట్టు. సో దడ ఎప్పుడు వస్తుంది అంటే మన హార్ట్ రేట్ నార్మల్ కంటే ఎక్కువ, గుండె వేగం పెరుగుతుంది. అంటే ఒక నిమిషానికి 100 సార్లు కాకుండా 120, 180, 200 కూడా వెళ్తుంది. అది చాలా డేంజరస్ అండ్ ఫేటల్ ఎరిథ్మియాస్ అంటారు. ఎరిథ్మియా అంటే అబ్నార్మల్ హార్ట్ రేట్ అనమాట. సో గుండె దడ పేషెంట్స్కి కండక్షన్ సిస్టమ్ అబ్నార్మాలిటీలో రావచ్చు. అంటే మన గుండెలో కూడా ఎలక్ట్రికల్ వైరింగ్ ఎలా ఉంటుంది, ఇంటికి గుండెలో కూడా ఎలక్ట్రికల్ వైరింగ్ ఉంటుంది. సో ఒక భాగం నుంచి ఇంకో భాగం వరకు వెళ్ళాలి. సో ఫస్ట్ పైన ఏట్రియా ఉంటాయి. సో ఇక్కడి నుంచి ఆ ఇంపల్స్ ట్రావెల్ అవ్వాలి వెంట్రికల్స్ వరకు. సో ఇదంతా కండ్రమే. సో ఆ సిగ్నల్ వచ్చినప్పుడే అది కంట్రాక్ట్ అవుతుంది. కంట్రాక్ట్ అయ్యాక పైన గదుల నుంచి కింద గదులకి కంట్రాక్షన్ అయ్యాక రక్తం అనేది వెళ్తుంది. దాని తర్వాత ఈ మసిల్స్కి కండక్షన్ సిస్టమ్ వెళ్తుంది. అక్కడ సిగ్నల్ ఇచ్చాక ఆ కంట్రాక్షన్ వల్ల మొత్తం బాడీకి బ్లడ్ సప్లై ఇవ్వడం అనేది జరుగుతుంది మామూలుగా. సో అది ఎక్స్ట్రా బీట్స్ వేరే దగ్గర నుంచి, ఎస్ఏ నోడ్ అంటే అది మొదలైన దగ్గర నుంచి ఇస్కాల్డ్ ఎస్ఏ నోడ్, వేరే వేరే భాగాల నుంచి వస్తుందంటే అది పాల్పిటేషన్స్కి కారణం అవుతుంది అనమాట. ఒకవేళ అది పైన భాగం నుంచి వస్తుందంటే సుప్రా వెంట్రిక్యులర్ టాకికార్డియా అంటారు. కింద భాగం నుంచి అంటే వెంట్రిక్యులర్ టాకికార్డియా. వెంట్రిక్యులర్ టాకికార్డియా వెరీ డేంజరస్. అంటే సడన్ గా అరెస్ట్ అయ్యి ఫీల్డ్ లో పడిపోవడము, మ్యాచెస్ ఆడేటప్పుడు పడిపోవడము, అలా మీరు వినుంటారు. అథ్లీట్స్, బాస్కెట్బాల్ ప్లేయర్స్, బ్యాడ్మింటన్ ప్లేయర్స్, క్రికెట్ ప్లేయర్స్ ఆన్ ద ఫీల్డ్ సడన్ కార్డియాక్ అరెస్ట్ తో రావడం అనేది. సో బై బర్త్ కంజనైటల్ కొన్ని అబ్నార్మాలిటీస్ ఉండొచ్చు కండక్షన్ సిస్టంలో. ఒక రెగ్యులర్ ఈసీజీలో కొన్ని పారామీటర్స్ ఉంటాయి, అది కొన్ని ఇంటర్వెల్స్ ప్రొలాంగ్ అయ్యి షార్టన్ అయ్యి, లేదా కండ్రంలో ప్రాబ్లం ఉండే హైపర్ట్రోఫిక్ కార్డియోమయోపతి, ఆ పేషెంట్స్లో ఏంటంటే వెంట్రికల్ టాకికార్డియాస్ రావడం అనేది జరగచ్చు. సో సడన్ గా అది సరిగ్గా ఎఫెక్టివ్ గా కంట్రాక్ట్ అవ్వకపోతే మన మెదడుకి, మన వేరే ఆర్గన్స్ కి బ్లడ్ సప్లై అందకుండా సడన్ కార్డియాక్ అరెస్ట్ అవుతుంది అనమాట. సో అవి మోర్ ఆఫ్ ఫేటల్ వన్స్. కొద్దిగా బినైన్వి కూడా ఉంటాయి. సో రెగ్యులర్ గా నడుస్తున్నప్పుడు దడ వస్తుంది, ఎక్సర్సైజ్ చేసేటప్పుడు మెట్లు ఎక్కినప్పుడు దడ వస్తుందంటే ఆల్వేస్ బెటర్ ఒకసారి డాక్టర్ దగ్గర వచ్చి చూపించుకోవడం. ఒక బేసిక్ ఈసీజీ తీసుకోవచ్చు. ఇప్పుడు మామూలుగా కూడా టెన్షన్ వచ్చినా, ఎక్కువ పరిగెత్తినా, ఎక్కువ ఆలోచించినా కూడా దడ రావచ్చు. అది నార్మల్ సైనస్ అంటే కరెక్ట్ విధానంగా వెళ్తుంది. అది సైనస్ టాకికార్డియా అంటే మన 100 కంటే కొద్దిగా 120, 130 అనేది, కానీ రెగ్యులర్గా వెళ్తుంది. అది వెళ్ళాల్సిన దగ్గర నుంచే కండక్షన్ వెళ్తుంది, బట్ హయ్యర్ రేట్లో. దానికి జస్ట్ కొద్దిగా యాంగ్జైటీ రిలీఫ్ చేస్తే కూడా ఆ టాకికార్డియా, హార్ట్ రేట్, పాల్పిటేషన్స్ అనేది తగ్గచ్చు. కానీ డెఫినెట్గా దానికి కారణం ఏంటనేది కనుక్కోవాలి. ఎందుకంటే థైరాయిడ్ ఇష్యూస్తో కూడా, హైపర్ థైరాయిడిజం, థైరాయిడ్ గ్లాండ్ ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తుంటే కూడా హార్ట్ రేట్ ఎక్కువ అవ్వచ్చు. బ్లడ్ ప్రెషర్ జనరల్గా తగ్గుతుంటే కూడా రియాక్టివ్గా హార్ట్ రేట్ పెరుగుతుంది డిహైడ్రేషన్లో. సో అలా వేరే వేరే కారణాలు ఉంటాయి, బట్ ఆల్వేస్ బెటర్ టు గెట్ ఎన్ ఈసీజీ. ఎనీ పాల్పిటేషన్ లేదా మనకి గుండె కొట్టుకోవడం తెలుస్తుంది అంటే, అది మాటికి అలా తెలుస్తుందంటే డాక్టర్ని సంప్రదించాల్సి ఆల్వేస్ బెటర్. అది కూడా అంటే మీరు కొద్దిగా గమనిస్తే ఇంకా మంచిది. మీరు డాక్టర్కి చెప్పడానికి కూడా ఈజీ అవుతుంది. అదే యాక్టివిటీతో పెరుగుతుందా, కంటిన్యూస్గా వస్తుందా. మేము అడుగుతాం అనమాట, ఇలా కొట్టి కూడా అడుగుతాం, ఇలా వస్తుందా, ఇలా ఆగి వస్తుందా అనేది. ఏట్రియల్ ఫిబ్రిలేషన్ అని ఒకటి ఉంటుంది. జనరల్గా ఏజ్ ఇస్ ద బిగ్గెస్ట్ రిస్క్ ఫ్యాక్టర్. ఏజ్ ఉన్నవాళ్ళు, షుగర్ ఉన్నవాళ్ళు, పల్మనరీ ప్రాబ్లం అంటే లంగ్స్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు, చాలా 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 కారణాలు. హార్ట్ డిజీజ్ ఉన్న వాళ్ళకు కూడా ఏట్రియల్ ఫిబ్రిలేషన్ ఏంటి అంటే ఇర్రెగ్యులర్గా కొట్టుకుంటుంది. సో దానికి జస్ట్ ఇలా ఫిబ్రిలేట్ అవుతూ ఉంటుంది పైన గదులు. సో అంతా ఎఫెక్టివ్ బ్లడ్ ఫ్లో రాకుండా ఉండడం. దాని ప్రాబ్లం ఏంటంటే బ్లడ్ అక్కడే పూలప్ అయిపోయి మెదడుకి స్ట్రోక్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. సో అది ఎర్లీగా రికగ్నైజ్ చేసి బ్లడ్ థిన్నర్స్ మీద పెట్టడం అనేది జరుగుతుంది. అప్పుడప్పుడు మనం మెట్లు ఎక్కినప్పుడు అట్లా కొంచెం దడలాగా, పాల్పిటేషన్ లాగా వస్తే అది కూడా సీరియస్ ప్రాబ్లం లాగే అది నార్మల్ రియాక్షన్ అండి. ఇప్పుడు బాడీ
రియాక్షన్ టు ఎక్సర్సైజ్ అనమాట. సో ఎక్సర్సైజ్తో పాటు మన హార్ట్ రేటు అన్ని బ్లడ్ ప్రెషర్ పెరగాలి. అది పెరగకపోతే అది ఇంకొక ప్రాబ్లం ఉన్నట్టు. సో అది ఒక పర్సెంటేజ్ వరకు అది పెరుగుతుంది అనమాట. ఒక మాక్సిమం అటైనబుల్ హార్ట్ రేట్ అనేది. అది ట్రెడ్మిల్ టెస్ట్ కూడా చేసేటప్పుడు కూడా ఆ హార్ట్ రేట్ వరకు అటైన్ అవుతున్నారా, అట్లీస్ట్ 85% అటైన్ అవుతున్నారా లేదా అని చూస్తాము. సో అది నార్మల్. ఎక్సర్సైజ్ చేసినప్పుడు మెట్లు ఎక్కినా కొంచెం దడ రావడం మామూలే, కానీ రెస్ట్ తీసుకున్న దడ రావడం, కొంచెం నడిచిన మీరు మామూలుగా రాకుండా ఉండేది కానీ ఇప్పుడు కొంచెం దూరం నడిస్తే కూడా దడ అనిపిస్తుంది అంటే ఖచ్చితంగా డాక్టర్ దగ్గర వెళ్ళాలి. ఎందుకంటే కార్డియాక్ వాల్వ్ ప్రాబ్లం వస్తే కూడా, అంటే బ్యాక్ లీక్ అవుతున్నప్పుడు ఐట్రియల్ రిగర్జిటేషన్, మైట్రల్ రిగర్జిటేషన్ అంటారు. ఇక్కడ నుంచి ఈ కవాటం వీక్ అయ్యి లీక్ అవుతుంటాయి వెనక్కి. సో ఎక్స్ట్రా బ్లడ్ మళ్ళీ ఇంజెక్ట్ అవుతుంది కాబట్టి అది మన ఇర్రెగ్యులర్ హార్ట్ బీట్ అయినా లేదంటే పాల్పిటేషన్ జస్ట్ సిమ్టమాటిక్ గా దడ రావడం అనేది కూడా జరగచ్చు. ఓకే. సో 2D ఎకో అండ్ ఈసీజీ చేయాల్సి వస్తుంది. మ్యామ్, ఈ పాల్పిటేషన్ వచ్చినప్పుడు వెంటనే వెళ్ళాలా, పాల్పిటేషన్ వస్తున్నప్పుడే వెళ్ళాలా ఈసీజీ కోసము? సో అంటే హార్ట్ అటాక్ లాగా ఎలా చెస్ట్ పెయిన్ వచ్చి స్వెట్టింగ్ వస్తుంది అలా కాదు, అంటే ఎమర్జెన్సీలో వెళ్ళిపోయి చేయాలనేది. కానీ ఎంత తొందరగా వెళ్తే అంత మంచిది. సో అది నార్మలా అబ్నార్మలా హార్ట్ రేట్ అనేది నిర్ణయించుకోవచ్చు. అప్పుడు డిటెక్ట్ అవుతుందా ఈసీజీలో? ఆ ఈసీజీ మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఈసీజీలో డిటెక్ట్ అవుతుంది. చాలా మందికి ఏంటంటే మీరు అన్నట్టు వాళ్ళకి పాల్పిటేషన్ వచ్చినప్పుడు రారు, నార్మల్ ఉన్నప్పుడు వస్తారు. సో దానికి ఏమవుతుందంటే 24 hour or 48 hour హోల్టర్స్ అని ఉంటాయి. అదొక చిన్న ప్యాచ్. ఇప్పుడు చాలా అడ్వాన్స్ అయ్యాయి కాబట్టి చిన్న స్టిక్కర్ లాగా పెట్టేస్తాము, పేషెంట్ ఇంటికి పంపించేస్తాం. 1 day 2 day 3 day ఈవెన్ 14 days ది లూప్ రికార్డర్స్ ఉంటాయి. సో ఆ ప్యాచ్ పెట్టుకుని వెళ్ళిపోతారు, మాకు అది రిలే అవుతుంది అనమాట సిస్టంలో. సో అందులో ఏమైనా అన్డిటెక్టెడ్ ఆన్ బేస్ లైన్ ఈసీజీ కానీ అందులో డిటెక్ట్ అయ్యేవి అనేది మాకు తెలుస్తుంది సిస్టంలో. సో దాని ప్రకారంగా ఒక 1 day అనుకోండి, అరౌండ్ 1 lakh బీట్స్లో ఎన్ని బీట్స్ ఎక్స్ట్రా బీట్స్ వస్తున్నాయి అనేది చూస్తాం. ఆ బర్డెన్ అంటే ఎక్స్ట్రా బీట్స్ బర్డెన్ అబవ్ 20% ఉందనుకోండి, దాన్ని నెక్స్ట్ కారణం కనుక్కోవడం, అంటే యాంజియోగ్రామ్ అయినా కార్డియాక్ ఎంఆర్ఐ అయినా చేయడం అనేది జరుగుతుంది. ఓకే. అంటే దానికి ఒక ప్రొసీజర్ ఉంటుందా ఈ గుండె దడ తగ్గించడానికి ట్రీట్మెంట్లో? సో మామూలుగా మెడికేషన్స్తో మేనేజ్ చేయొచ్చు చాలా వరకు, కానీ అదే అగైన్ ద కాజ్ బట్టి ఉంటుంది. సూప్రా వెంట్రికులర్ టాకికార్డియాస్కి ఎమర్జెన్సీలో వస్తారు కొందరు, హార్ట్ రేట్స్ 180 190 వరకు, బీపీ తగ్గిపోవడం అవన్నీ జరిగినప్పుడు ఇంజెక్షన్స్ ఇవ్వాలి, యాడినోసిన్ అవన్నీ ఇంజెక్షన్స్ ఇవ్వాల్సి వస్తుంది. వెంట్రికులర్ టాకికార్డియా వచ్చింది అనుకోండి, అది లీథల్ రిథమ్, సో షాక్ ఇవ్వాలి దానికి. ఏట్రియల్ ఫిబ్రిలేషన్కి ఇంజెక్షన్స్తో మేనేజ్ చేయొచ్చు ఫస్ట్, నెక్స్ట్ అనేది షాక్ ఇవ్వాల్సి రావచ్చు. కొందరికి జస్ట్ మెడికేషన్ బీటా బ్లాకర్ అంటారు, అంటే హార్ట్ రేట్ తగ్గించే మెడిసిన్, అది వాడచ్చు. కానీ మోస్ట్లీ సూప్రా వెంట్రికులర్ టాకికార్డియాస్కి ఈపీఎస్ ఆర్ఎఫ్ఏ అని ఒక స్టడీ ఉంటుంది. అదేంటంటే ఎలక్ట్రోఫిజియలాజికల్ స్టడీస్ అండ్ రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్. ఎందుకంటే 99% సక్సెస్ రేట్ ఈ ఈపీఎస్ఆర్ఎఫ్ఏ ఫార్ ఎస్విటి అంటే సూప్రా వెంట్రికులర్ టాకికార్డియాస్కి ఈపీఎస్ఆర్ వెరీ సేఫ్ ప్రొసీజర్, వెరీ స్ట్రేట్ ఫార్వర్డ్ ప్రొసీజర్, అండ్ పేషెంట్స్కి రికరెన్స్ అనేది చాలా వరకు తగ్గుతుంది, ఆ దడ అనేది మళ్ళీ రాకుండా ఉంటుంది. అందుకని మనము ఈసీజీ తీసి దాన్ని ఫస్ట్ కేటగరైజ్ చేయాలి ఎలాంటి దడ వస్తుంది అనేది. మ్యామ్, ఇది ఎట్లా అంటే వీళ్ళకే వస్తుంది, ఈ ఏజ్ పేషెంట్స్కే వస్తుంది అట్లా ఉంటుందా? అంటే మామూలుగా సూప్రా వెంట్రికులర్ టాకికార్డియా మోర్ ఆఫ్ యంగర్ అంటే 30s అలా చూస్తాము, 30s 40s 50s ఫీమేల్ పేషెంట్లో ఎక్కువ చూస్తాము. కానీ అలా క్లియర్ కట్గా ఏం లేదండి, ఎవరిలో అయినా రావచ్చు. ఎస్పెషల్లీ హార్ట్ డిజీజ్ ఉన్న వాళ్ళకి ఏట్రియల్ ఫిబ్రిలేషన్ నేను చెప్పాను కదండి, ఏట్రియల్ ఫిబ్రిలేషన్ చాలా పేషెంట్స్లో చూస్తాము. లంగ్ డిజీజ్, సిఓపిడి క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిజీజ్ ఉన్న పేషెంట్స్కి, ఏజ్ బిగ్గెస్ట్ రిస్క్ ఫ్యాక్టర్. ఏజ్ ఉన్న వాళ్ళకి స్మోకింగ్, సిగరెట్ స్మోకింగ్ బిగ్ రిస్క్ ఫ్యాక్టర్ హార్ట్ రేట్ అబ్నార్మాలిటీస్కి. ఆల్కహాల్ బింజ్ తర్వాత కొందరు ఏంటంటే హాలిడే హార్ట్ సిండ్రోమ్ అంటారు, అంటే హాలిడే హార్ట్ ఎందుకంటే నార్మలీ వీకెండ్కి ఎక్కువ బింజ్ చేస్తే ఆల్కహాల్ సడన్గా ఏట్రియల్ ఫిబ్రిలేషన్ వస్తుంది, హార్ట్ రేట్ ఇర్రెగ్యులారిటీ వస్తుంది. సో డాక్టర్ని సంప్రదించాలి, ట్రీట్మెంట్ తీసుకోవాలి, డిపెండ్స్ ఆన్ వాళ్ళ మందులు అంటే మందులు ఎలా. అదే ఫస్ట్ అదే కారణం కనుక్కోవడం అనేది ముఖ్యం అండి. అది థైరాయిడ్ ఇష్యూస్ ఉన్నాయనుకోండి, థైరాయిడ్ని ట్రీట్ చేస్తే ఇది సెటిల్ అవుతుంది. ఓకే. కొందరికి ఇన్అప్రోప్రియేట్ సైనస్ టాకికార్డియా అంటే పెద్దగా కారణం లేకుండా జస్ట్ బేస్ లైనే హార్ట్ రేట్ ఎక్కువ ఉంటుంది. సో వాళ్ళలో సమ్టైమ్స్ వీ కెన్ జస్ట్ అడ్వైజ్ సమ్ సర్టన్ లైఫ్ స్టైల్ చేంజెస్, అవసరం ఉంటే ఒక బీటా బ్లాకర్ యాడ్ చేయాలి. కొన్ని వేగల్ మాన్యువర్స్ అని ఉంటాయండి, ఎస్పెషల్లీ సూప్రా వెంట్రికులర్ టాకికార్డియా. ఇక్కడ మన క్యారోటిడ్స్ దగ్గర ఒక అదే పారాసింపథెటిక్ నర్వస్ సిస్టమ్ అంటే నర్వ్స్ వెళ్తాయి, దాన్ని ఇలా కొద్దిగా మసాజ్ చేస్తే ఓన్లీ 1 side అట్ అ టైం, 2 sides ఒకటేసారి చేయకూడదు, క్యారోటిడ్స్ కంప్రెస్ అవుతాయి. సో ఒకటేసారి ఇలా కొద్దిగా మసాజ్ ఇస్తే కూడా
హార్ట్ రేట్ తగ్గించవచ్చు. ఓకే, అట్లా దడ వచ్చినప్పుడు. ఇప్పుడు ఏమో చెప్తున్నారు, ఆ, అంటే అలా దడ వచ్చినప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తే ఇంజెక్షన్ ఇస్తారు, అదే కదా? సో అట్లా కాదు, ఒక స్ప్రే వచ్చింది అమెరికాలో అంటున్నారు. అదే ఇండియా వరకు అయితే రాలేదండి ఇంకా. సో వీఆర్ నాట్ యూజింగ్ ఇట్ యెట్. ఇక్కడైతే మనం ఈసీజీ తీసి కారణం కనుక్కొని ఇంజెక్షన్ టాబ్లెట్ ఏంటి అనేది డిసైడ్ చేయాలి. బట్ బెటర్ నాట్ టు ఇగ్నోర్. యా, ఈపీఎస్ ఆర్ఎఫ్ఏకి భయం అవుతుందంటే ఇంజెక్షన్స్ ఉంటాయా? కాదండి, అలా కాదు. ఆ ఇంజెక్షన్ ఇస్ ఎన్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్. హార్ట్ గుండె వేగం వెళ్ళింది 180 వరకు అంటే వెంటనే టర్మినేట్ చేయాలి ఆ సూప్రావెంట్రికులర్ టాకికార్డియా అనే దాన్ని. అది టర్మినేట్ అయ్యి స్టెబిలైజ్ చేశాక ఫ్యూచర్ రికరెన్స్ రాకుండా ఉండడానికి ఈపీఎస్ ఆర్ఎఫ్ఏ. ఓకే, ఎస్ మ్యామ్. ఇది ఒకవేళ వాళ్ళు అలాగే దాన్ని ప్రొలాంగ్ చేస్తూ ఉన్నారు అంటే క్రానిక్లో ఏమవుతుంది అది? సో ఒకటి ఏంటంటే అండి, హార్ట్ రేట్ అలానే ప్రొలాంగ్ అవుతుంది అనుకోండి, చాలా లాంగ్ టర్మ్లో టాకికార్డియా ఇండ్యూస్ కార్డియోమయోపతి మెల్లిమెల్లిగా ఏంటంటే కార్డియాక్ మసిల్ కూడా డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కానీ ముఖ్యంగా ఏంటంటే సడన్గా గిడినెస్ వచ్చి పడిపోవడం అనేది, ఎస్పెషల్లీ వెంట్రిక్యులర్ టాకికార్డియాస్ అనేవి. ఆ వెంట్రిక్యులర్ టాకికార్డియాస్కి ఐసీడీస్ అని ఉంటాయి, అంటే కార్డియాక్ డీఫిబ్రిలేటర్. మనం ఎలా షాక్ ఇస్తామో అలానే ఒక చిన్న పేస్ మేకర్ అంత సైజులో డీఫిబ్రిలేటర్ పెట్టిస్తాము. ఆ డీఫిబ్రిలేటర్ పెట్టి లీడ్స్ గుండె లోపల ఉంటాయి. సో దానికి సెట్టింగ్స్ ఉంటాయి, సెన్సర్స్ ఉంటాయి. హార్ట్ రేట్ ఎప్పుడైతే పెరిగింది అనుకోండి, అబవ్ 200 or 180 డిపెండింగ్ ఆన్ ద సెట్టింగ్స్, అది షాక్ ఇస్తుంది అనమాట. సో చాలా మందికి అదే ఇదంతా ఇవాల్యుయేషన్ అయ్యాక, ప్రతి పేషెంట్కి పెడతామని కాదు, ఆఫ్టర్ ఇవాల్యుయేషన్ హార్ట్ అటాక్ వచ్చాక వి గివ్ టైమ్. ఫస్ట్ హార్ట్ అటాక్ అయ్యాక, స్టెంటింగ్ అయ్యాక అట్లీస్ట్ 6 weeks వి గివ్ టైమ్ టు సీ కార్డియాక్ మసిల్ రికవర్ అయిందా లేదా. ఒకవేళ రికవరీ అవ్వలేదు, ఆ పేషెంట్కి ఇంకా ఇలా వీటి అటాక్స్ వస్తున్నాయి అనుకోండి, ఐసీడీ ప్లాన్ చేస్తాం. చాలా మందికి కండ్రమ్ ప్రాబ్లంతోనే వస్తారు కార్డియోమయోపతీస్. వాళ్ళలో ఆ టాకికార్డియా దానివల్ల ఆయాసం కూడా వస్తూ ఉంటుంది. సో దే ఆర్ క్యాండిడేట్స్ ఫర్ డిఫిబ్రిలేటర్. సో అది సడన్గా షాక్ ఇస్తుంది, ఆ టర్మినేట్ చేసేస్తుంది అనమాట ఆ ఎపిసోడ్ని. ఓకే, అది పర్మనెంట్గా ఉంటుంది ఇంకా? అది పర్మనెంట్, లైక్ పేస్ మేకర్. ఓకే, లైక్ ఏ పేస్ మేకర్. ఇట్స్ లైక్ అ పేస్ మేకర్ కాల్డ్ ఇంప్లాంటబుల్ కార్డియోవర్టర్ డిఫిబ్రిలేటర్. ఓకే, ఎలాగ మనం ఎక్స్టర్నల్ గా షాక్ ఇస్తామో, చిన్న పాకెట్ డివైస్ ఉంటుంది ఇక్కడ, అది ఎలా షాక్ ఇస్తూ ఉంటుంది హార్ట్ రేట్ పెరిగినప్పుడు. ఈ గుండె దడ అనే ప్రాబ్లము ఇంత సివియర్గా ఉన్నప్పుడు, అంటే విమెన్లో జనరల్గా వాళ్ళకి పెళ్ళి అవ్వలేదు అంటే తర్వాత నార్మల్ లైఫ్ లీడ్ చేయొచ్చా? అవునంటే అది అగైన్ డిపెండ్స్ ఆన్ ద కాజ్. పిల్లలు ఐసీడీ వేసుకున్నా దే కెన్ కన్సీవ్. అంటే దడ అనేది ఈపీఎస్ ఆర్ఎఫ్ఏ ఇస్ వెరీ సింపుల్ స్ట్రేట్ ఫార్వర్డ్ ప్రొసీజర్. supraventricular tachycardias అంటే అదే ఆర్ నాట్ వెరీ హార్మ్ఫుల్, బట్ ఆఫ్ కోర్స్ దే హ్యావ్ టు బి ట్రీటెడ్. ఈ వెంట్రిక్యులర్ టాకికార్డియాస్ మోర్ సీరియస్. మ్యామ్, ఒక 2 విషయాలు, అంటే ఈ దడ ఎలా వస్తే వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, ఈ దడ ఎలా ఉంటే ఓకే నార్మల్గా అనుకోవచ్చు? ఓకే, సో అంటే దడ అంటే కొద్దిగా ఎగ్జర్షన్లోనే వచ్చింది, మీరు కూర్చున్నాక సెటిల్ అయింది, గిడినెస్ రావట్లేదు, సింకోప్ అటాక్స్ అంటే కళ్ళు తిరిగి పడిపోవడం, స్పృహ పోయి పడిపోవడం అనేది జరగట్లేదంటే పర్వాలేదు, కొద్దిగా మేనేజ్ చేయొచ్చు. కానీ గిడినెస్ వస్తుంది, స్పృహ పోయి పడిపోతున్నారు, ప్రీవియస్ హిస్టరీ ఉంది, కార్డియాక్ హిస్టరీ ఆర్ ఏజ్ ఉంది అంటే డెఫినెట్గా దాంతోపాటు ఆయాసం కూడా వస్తుంది, ఛాతీలో నొప్పి వస్తుంది అంటే డెఫినెట్లీ గో టు ద డాక్టర్. ఎస్, అప్పుడే వెళ్తారు వాళ్ళు, సొంతంగా ఈసీజీ తీసుకుంటారు, సో ఏం లేదు అంటే అలాగే ఉండిపోతూ ఉంటారు. కానీ డాక్టర్ దగ్గరికి వస్తే వాళ్ళకి 24/7 మానిటరింగ్. అదే అంటే డిపెండింగ్ ఆన్ ద ఒకవేళ మాకు తెలుస్తారన్నమాట వాళ్ళు చెప్పే విధానం బట్టి, అండ్ బేస్డ్ ఆన్ ఈసీజీ కొన్ని పారామీటర్స్ ఉంటాయి. ఒకవేళ దాంట్లో నిజంగానే ఏం లేదనుకోండి వదిలేస్తాం. ప్రతి వాళ్ళకి ఆ 24 hours 72 hour హోల్టర్ పెట్ట అవసరం ఉండదు. సిమ్టమ్స్ కొద్దిగా సిగ్నిఫికెంట్ ఉండినాయి వచ్చినప్పుడు, పాల్పిటేషన్స్, మేబీ గిడినెస్ వచ్చింది, మేబీ ఫెయింటింగ్ ఎపిసోడ్స్ ఉన్నాయి, అప్పుడు ఖచ్చితంగా 72 hours ఆర్ 14 అవసరం ఉంటేనే 14-day హోల్టర్ అనేది పెడతాం. ఎస్ మ్యామ్, చాలా చక్కగా చెప్పారు. గుండె దడ అనేది ఒక ప్రాబ్లము, అది వస్తే అది సీరియస్గా ఎప్పుడు తీసుకోవాలి, ఎప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలని చాలా చక్కగా చెప్పారు. ఇబ్బంది పడుతున్న వాళ్ళు కాంటాక్ట్ చేయాలని కోరుకున్నాం. చాలా చక్కటి ఇన్ఫర్మేషన్, ధన్యవాదాలు.